ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బ్రేకింగ్ న్యూస్. ఇవాళ బీఆర్ఎస్ చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు మాధవరం, తలసాని, వివేకానంద కూడా హౌస్ అరెస్ట్ అయ్యారు. కేటీఆర్, హరీష్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బస్ భవన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలపై కూడా అటు నిరసన తెలిపేందుకైతే బీఆర్ఎస్ రెడీ అయింది. అయితే ఈ రోజు చలో బస్ భవన్ కి పిలుపునివ్వగా ఒక పక్క నుంచి అయితే బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే అటు కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుతో సహా మరికొంతమందినైతే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్ భవన్ వద్ద కూడా ఎవరూ రాకుండా, నిరసనకారులు అక్కడ ఎవరికి రాకుండా ముందస్తుగా చర్యలైతే తీసుకున్నారు. మరి ఇప్పుడు హౌస్ అరెస్టుల అనంతరం కూడా ఏం జరగబోతుంది, ఎలాంటి ఉత్కంఠ నెలకొంటుంది అనేది కూడా టెన్షన్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. ఈ రోజు అయితే చలో బస్ భవన్ అయితే బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఒక పక్కనైతే హౌస్ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, అయితే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అయితే బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా చలో బస్ భవన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో, ముఖ్యంగా సిటీ బస్సుల్లో 3 స్టాప్ల వరకు 5 రూపాయలు, 3 స్టాపులు దాటితే 10 రూపాయల ఏదైతే ఛార్జెస్ పెంచారో ఆ ఛార్జీలకు నిరసన తెలుపుతూ ఈ యొక్క బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా నందినగర్ నుంచి ఇటు కేటీఆర్, అలాగే మెహదీపట్నం నుండి హరీష్ రావు, అలాగే ఇటు సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్, ముఖ్యంగా ఇటు కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, ఇలా పలు ఏరియాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి బస్ భవన్ వరకు వెళ్లి పెంచినటువంటి టికెట్ ధరలు తగ్గించాలని చెప్పి ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అయితే అందించనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రతిపాదనను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందస్తుగానే వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ఎందుకంటే ఇటు సెక్యూరిటీ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలందరినీ, ఇటు కేటీఆర్ ని, అలాగే హరీష్ రావుని, మాధవరం కృష్ణారావుతో పాటు కేపీ వివేకానంద, అలాగే ఎమ్మెల్సీ శంబిపూర్ రాజును కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ఒక్కొక్కరిగా కూడా బస్ భవన్ కి చేరుకొని వివిధ ప్రాంతాల నుంచి, సిటీ నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బస్ భవన్ కు చేరుకొని ఆర్టీసీ ఎండీకి అయితే టికెట్లు ధరలు తగ్గించాలని చెప్పేసి కూడా ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తులు కూడా అటు బస్ భవన్ వద్ద కూడా ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పర్వం కనిపిస్తా ఉంది మనకు. అఖిల, విజయ్, అయితే ముందస్తుగా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? ఎందుకంటే ఇప్పటికే వారందరినీ కూడా సంసిద్ధం చేసుకున్నారని చెప్పాలి బీఆర్ఎస్ నాయకులంతా కూడా. మరి ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి కూడా ముందస్తుగా ఏమన్నా తెలిపారు అసలు? ఎలాంటి పర్మిషన్ అయితే తీసుకున్నట్లుగా మనకు సమాచారం అయితే లేదు అఖిల. ఎందుకంటే ఒక్కొక్కరిగా విడివిడి, అంటే వేరు ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి తర్వాత టికెట్ల ధరలు తగ్గించాలని చెప్పేసి ఎండీకి ప్రతిపాదించనున్నారు. అయితే ఇటు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే పోలీసులు అడ్డుకుంటారని చెప్పి ముందస్తు సమాచారంతో సో ఎక్కడికక్కడ ఎవరెవరి ప్రాంతాల నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సో వారి ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్ కు చేరుకోవాలని చెప్పేసి కూడా ఒక పథకాన్ని అయితే రచించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి పర్మిషన్స్ అయితే తీసుకోలేదు కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేటువంటి కారణాల వల్ల ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం బస్ భవన్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది విజయ్? సో ఎందుకంటే ఇటు నాయకులను అరెస్ట్ చేసినా కూడా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నేతలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు, మాధవరం కృష్ణారావు,
కుద్దులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, చండీపూర్ రాజులతో పాటు మరికొంతమందిని కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయితే చేశారు. సో వీళ్ళు ఇక్కడ హౌస్ అరెస్ట్ లో ఉన్నా కూడా కొంతమంది కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అనుచరగలం కావచ్చు, ఖచ్చితంగా బస్ భవన్ కు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి బస్ భవన్ వద్ద కూడా పోలీసులు భారీ ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా, అలాగే ఎటువంటి ర్యాలీలు కూడా నిర్వహించకుండా, నిరసన కార్యక్రమాలు కూడా చేయకుండా అక్కడ పోలీసు భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేసింది. అఖిలం విజయ్ మనం చూడొచ్చు, అటు హరీష్ రావు నివాసం వద్ద కానీ, అలాగే కేటీఆర్, అలాగే శంబీపురం రాజు నివాసం వద్ద కూడా పోలీసులు అయితే భారీ ఎత్తున అయితే మోహరించారని చెప్పాలి. అయితే ఎక్కడికక్కడ ఇంకా హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే మిగతా నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? సో ఒకవేళ ఈ హౌస్ అరెస్టులు ఈ రోజంతా ఇలాగే కొనసాగితే వినతి పత్రం ఇచ్చేందుకైనా అట్లీస్ట్ పర్మిషన్ తీసుకుని వెళ్లే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే హౌస్ అరెస్ట్ ల పర్వం ఇంకా కూడా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి పర్మిషన్ తీసుకొని ఒకవేళ ఆర్టీసీ ఎండీ వద్దకు కూడా ఈ ప్రతిపాదనలు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కేటీఆర్ తో పాటు పలువురు అరెస్ట్ కూడా చేశారు. అటు మహేశ్వర్ నుండి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే చిలకలగడ నుండి పద్మరావు గౌడ్, దిల్సుఖ్ నగర్ నుండి సుధీర్ రెడ్డి, అలాగే ఉప్పల్ నుండి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుండి ముఠా గోపాల్, మల్కాజిగిరి నుండి మరి రాజశేఖర్ రెడ్డి, కుత్బులాపూర్ నుంచి ఇప్పటికే ఇటు వివేకానందన్ అయితే అరెస్ట్ చేశారు. అటు కూకట్పల్లి నుంచి కూడా మాధవరం కృష్ణారావును కూడా అరెస్ట్ చేశారు. సో మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు బీఆర్ఎస్ అయితే చలో బస్ భవన్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. అటు కేటీఆర్, హరీష్ రావుతో సహా మరికొంతమంది నాయకులను అయితే ఇప్పటికే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే నిరసనకారులు అటు బస్ భవన్కు వచ్చి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపే అవకాశం ఉన్నందున అటు బస్ భవన్ వద్ద కూడా భారీ ఎత్తున అయితే పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి అటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు కనుక అటు బస్ భవన్ వద్దకు వచ్చి నిరసన తెలిపితే అయితే పెద్ద ఎత్తున అసాంఘిక అటు కార్యకలాపాలకు కూడా పాల్పడే అవకాశం ఉండటంతో కూడా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ కూడా ముందస్తుగా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా వినతి పత్రం అందిస్తాము, దీనిపై చలో బీఆర్ఎస్ చలో బస్ భవన్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ప్రతి నాయకుడిని అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టులు చేసి ఎవరు బయటకు రాకుండా అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పటిగా అయినా అట్లీస్ట్ అటు వినతి పత్రం ఇచ్చేందుకైనా కూడా అనుమతి ఇస్తారా లేదా అటు పెంచిన ఛార్జీలపై కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది ఏంటి? ఈ హౌస్ల అరెస్టుల పర్వం ఈ రోజు సాయంత్రం వరకు ఇలాగే కొనసాగుతుంది అనేది కూడా వేచి చూడాలి. రెడ్డిగా అటు ఎమ్మెల్యే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మరింత సమాచారం హరీష్ రావు అక్కడి నుంచి కూడా మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ఇప్పటికే అటు ఎమ్మెల్యే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ అయితే చేశారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతమంది బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు? సో ఎందుకంటే ఇప్పటికే బయటకు వచ్చి ఏ క్షణానైనా కూడా వాళ్ళు బయటకు వచ్చి నిరసన తెలిపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అఖిల, రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ఛార్జీలు పెంచుతూ బస్సులకు సంబంధించి నిర్ణయం తీసుకున్న భాగంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా నిరసన తెలుపుతూ చెలో బస్ భవన్ అని చెప్పేసి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులంతా అంటే బీఆర్ఎస్ సంబంధించి నాయకులంతా కూడా ప్రజెంట్ చెలో బస్ భవన్ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేశారని చెప్పాలి. హౌస్ అరెస్ట్లో భాగంగా ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మిగిలిన నాయకులందరినీ కూడా ప్రజెంట్ అయితే పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ కూడా హౌస్ అరెస్టులు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా ప్రజెంట్ మనం హరీష్ రావు ఇంటి దగ్గర అయితే ఉన్నాము. కోకాపేటలో ఆయన నివాసం ఉంటారు. ఈయన ఇంటి దగ్గర అయితే ప్రజెంట్ పోలీస్ బందోబస్తు నడుమ అయితే ప్రజెంట్ ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ సంబంధించి కూడా అంటే నిన్ననే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బస్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ బస్ ఛార్జీలకి వ్యతిరేకంగా అంటే పెంపుకు వ్యతిరేకంగా చెల్లో బస్ భవన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఆ చెల్లో బస్ భవన్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగానే పోలీసులు హౌస్ అరెస్ట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. హౌస్ అరెస్ట్లో భాగంగా ఇటు అందరి నాయకుల్ని బీఆర్ఎస్ సంబంధించిన అందరి నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా హరీష్ రావు దగ్గరికి వస్తున్న నాయకుల్ని కూడా వాళ్ళని చెక్ చేసి లోపలికైతే పంపిస్తున్నారని చెప్పాలి. మనం విజువల్స్లో చూడొచ్చు. వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు చెక్ చేసి ఆ తర్వాత లోపలికైతే పంపిస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు అయితే పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తుకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ముఖ్యంగా ఈ నాయకులంతా కూడా నిరసన తెలపడం కోసం వాళ్ళు కేటీఆర్ నందినగర్ నుంచి బయలుదేరాల్సి ఉండగా, అదేవిధంగా హరీష్ రావు మెహదీపట్నం నుంచి అందరూ కూడా బస్సులలో ఎక్కి ఆ తర్వాత బస్ భవన్కి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులంతా కూడా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్లు అయితే చేస్తున్నారు. హౌస్ అరెస్ట్లో భాగంగా ప్రజెంట్ హరీష్ రావు ఇంటి వద్ద అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా వరకు కూడా ఇటు కేటీఆర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివేకానంద్ కుత్బుల్లాపూర్కి సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కూడా హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కుకట్పల్లి ఎమ్మెల్యేలు కూడా ప్రజెంట్ అయితే హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా ప్రజెంట్ అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. హౌస్ అరెస్ట్లో భాగంగా ప్రజెంట్ హరీష్ రావు ఇంటి వద్ద అయితే పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. విజువల్స్లో చూడొచ్చు. వస్తున్న నాయకులందరినీ కూడా చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా లోపలికి పంపించేందుకు అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆపుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం గమనిస్తే హరీష్ రావు అయితే ఇంటి లోపల అంటే ఇదే కోకట్పేట దగ్గర ఆయన విల్లాలో నివాసం ఉంటారు. ఆ విల్లాలో ప్రజెంట్ అయితే పోలీస్ బందోబస్తు నడుమ ఆయన అయితే హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఎలాంటి నిరసనలకు సంబంధించి దీనికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బస్ ఛార్జీల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు చెల్లో బస్ భవన్ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాట్లో భాగంగా వాళ్ళ ఏరియా నుంచి ముఖ్యంగా కేటీఆర్ సికింద్రాబాద్ నుంచి చెల్లో బస్ భవన్కి వెళ్లాల్సి ఉంది. బస్సులలో ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రయాణం చేస్తూ నిరసన తెలిపే విధంగా అయితే ఈ కార్యక్రమం ఉండనుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగానే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే సమాచారం ఇవ్వడంతో పోలీసులు దానికి సంబంధించిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం నుంచే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ అయితే చేస్తున్నారు. హౌస్ అరెస్ట్లో భాగంగా ఇటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా హౌస్ అరెస్ట్లు అయితే చేస్తున్నారు. హౌస్ అరెస్ట్లో భాగంగా పూర్తి బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేసి లోపలికి ఎవరినైనా పంపించాలన్నా కూడా వాళ్ళందరినీ కూడా చెక్ చేసి వస్తున్న నాయకులందరినీ కూడా చెక్ చేసి ఆ తర్వాత అయితే లోపలికి అయితే పంపిస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే మనం విజువల్స్ చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా హరీష్ రావు ఇంటికి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా చెల్లో బస్ భవన్ సంబంధించి నిరసన తెలిపేందుకు బస్ ఛార్జీల పెంపునకి వ్యతిరేకంగా అయితే ప్రజెంట్ బీఆర్ఎస్ నాయకులంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలోనే ప్రజెంట్ నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చెల్లో బస్ భవన్కి అని చెప్పేసి వెళ్ళే క్రమంలోనే ఉదయం నుంచే హౌస్ అరెస్ట్ల పర్వం అనేది కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మనం విజువల్స్లో చూస్తే దీనికి సంబంధించి నాయకులు కూడా క్వశ్చనింగ్ అయితే చేస్తున్నారు పోలీసులని. మమ్మల్ని ఎందుకు లోపలికి అలో చేస్తలేరని చెప్పేసి, అంటే ఇక్కడే కార్లని ఆపేసి లోపలికి పంపించకుండా వాళ్ళని మాట్లాడి ఆ తర్వాత లోపలికి పంపించే క్రమం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే మనం విజువల్స్లో చూస్తే బీఆర్ఎస్కి సంబంధించిన అయితే నాయకులు ఒకరికొకరుగా హరీష్ రావు ఇంటికైతే వస్తున్నారు. చెల్లో బస్ భవన్ అనేది నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగానే ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల హౌస్ అరెస్ట్లు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యమైన నాయకులు ఇటు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇంటి వద్ద అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ వాతావరణంలో భాగంగానే ప్రజెంట్ చెల్లో బస్ భవన్కి వెళ్లాల్సి ఉన్న వీళ్ళ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ అయితే పోలీసులు చేశారని చెప్పాలి. అఖిల.